పాకిస్తాన్ ఎన్నికల విధానం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు. పాకిస్తాన్ దేశంలో ప్రజాస్వామ్యం నామమాత్రమే అని మరోసారి రుజువైంది. ఇటీవల పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కార్యకర్తలు చొరబడి ఫలితాలు తారుమారు చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో నెట్టింట పాక్ దేశ పరువు మరోసారి మంటకలిసింది. తాజాగా పాకిస్తాన్ దేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రిగ్గింగ్లతో కూడిన దాడులు జరిగినట్టు సమాచారం అందుతోంది. ఇక ఫలితాలు తారుమారు చేసే ఘటన అనేది మాత్రం లాహోర్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పీటీఐ మద్దతుదారు డాక్టర్ యస్మిన్ రషీద్ నవాజ్ షరీఫ్ పై గెలిచినట్లు ప్రకటన రావడంతో షరీఫ్ మద్దతుదారులు ఈ ఫలితాలు తారుమారు చేసే ఘాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు సింధ్ ప్రాంతంలో కూడా పోలింగ్ కేంద్రంపై పీపుల్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల సరళి చూసిన నెటిజన్లు ఈ మాత్రం దానికి ఎన్నికలు నిర్వహించటమెందుకు, టైం వేస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాంటి న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.